అంటున్నారు, పేపర్లో వచ్చింది. కానీ అది నిజంగా 3 కోట్ల 10 కోట్ల 30 కోట్ల అని తేల్చాల్సిన విషయం ఉంది. ఉట్టిగా అది పేపర్లో 3 ఉందేమో అనే అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఏ రకంగా తీసుకోవచ్చు? కూటమి నాయకులైనా కూటమి కాని నాయకులైనా తప్పే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. కూటమి నాయకుడు ఎంత పెద్ద నాయకుడైనా చర్యలు తీసుకోవాలా, కూటమిలో లేని నాయకుడు ఎంత పెద్ద నాయకుడైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న ఒక ప్రధానమైనటువంటి పత్రికలో పత్తి సేకరణలో అక్రమాలు అని ఒక కథనం వచ్చింది. పత్తి సేకరణలో అక్రమాలు ఏముంది ఆ కథనంలో అంటే, 3 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందని, అధికారులు మిల్లు యాజమాన్యం వారు కుమ్మక్కయి ఈ అక్రమాలు చేశారని దాని సారాంశం ఉంది. పత్తిని తీసుకొని వచ్చి అన్లోడ్ చేయకుండా మళ్ళీ అదే పత్తి వెనక్కి పోతుంది అని దాంట్లో రాసి ఉన్నారు. మేము గమనించింది ఏంటంటే, ఒకవేళ పత్తిని తీసుకొని వచ్చి అన్లోడ్ చేయకుండా వెళ్ళిపోయి ఉంటారు. ఇంకొక కథనం ఏమి వినిపిస్తుంది బయట, పత్తిని తీసుకొచ్చినారు, ఉదాహరణకి ఒక 30 క్వింటాళ్ళ బరువు ఉన్న ట్రాక్టర్లో పత్తిని తీసుకొని వచ్చి ఉంటారు. ఆ పత్తిని ఆడ అన్లోడ్ చేస్తారు. చేసి బయటికి వచ్చేటప్పుడు ట్రాక్టర్ని కాకుండా ఆ ట్రాక్టర్ నెంబర్ మీద ఇంకొక చిన్న బొలేరోనో చిన్న ఆటోనో వెయిట్ వేసి పత్తిని ఎక్కువగా చూపించుకొని ఆ రైతుల ద్వారా డబ్బు తీసుకుంటున్నారని ఇంకొక కథనం బయట వినిపిస్తూ ఉంది. నేను ఇందాక సీసీ అధికారి శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి ఏంటి ఈ విషయం అని కనుక్కుంటే, మాకు ఎలాంటి సంబంధం లేదు, మిల్లు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మిల్లు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మాకు సంబంధం లేదు అని వాళ్ళు అంటున్నారు. మరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు, కొంతమందిని ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్నారా అని కొంతమంది అంటే, ఆ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఉన్నారో అనుకున్నటువంటి కుటుంబ సభ్యులు మాకేమైనా సహాయం చేయగలుగుతారా అని మా దగ్గరికి వచ్చినారు. మేము దీంట్లో ఇన్వాల్వ్ కామని చెప్పి వాళ్ళని పంపించినాం. అయితే వాళ్ళు మాకు చెప్పిన విషయం ఏంది, కుటుంబ సభ్యులు అంటే, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు, వాళ్ళ తాలూకు మనుషులు పోలీస్ స్టేషన్లో లేరు అనేది వాళ్ళు చెప్పిన మాట. ఎఫ్ఐఆర్ కూడా అధికారికంగా నమోదు కాలేదు, కేసు కూడా అధికారికంగా నమోదు కాలేదు అనేది వాళ్ళ వాదన. ఇట్లా ఆదోనికి సంబంధించినటువంటి సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు, అవినీతి పూర్తి స్థాయిలో వ్యాపారవేత్తలకు కావచ్చు, రైతులకు కావచ్చు, పట్టణ ప్రముఖులకు, విద్యావంతులకు గందరగోళ పరిస్థితి నెలకొనింది ఆదోనిలో. మేము కూడా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా అనేక సార్లు ఫిర్యాదు చేసినాము. మాయిశ్చరైజ్ మిషన్స్లో తేడాలు ఉన్నాయని చెప్పినాం. సాక్షాత్తు కొన్ని మిల్స్ దగ్గర పోతే చూపించి వీడియోలు తీసినాం. వెయిట్ చేసేటువంటి టన్నేజ్ మిషన్స్లో తేడాలు ఉన్నాయని చెప్పినాం. సాక్షాత్తు సబ్ కలెక్టర్ గారికి విన్నవించినాం బహిరంగంగా. అదే మాదిరిగా రైతు తెచ్చినటువంటి పత్తిని అన్లోడ్ చేసేటువంటి విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి, ఇబ్బంది ఉంది. రైతుల దగ్గర నుంచి కొంతమంది సీసీఐ అధికారులు కావచ్చు, మిల్ యాజమాన్యం కావచ్చు, డబ్బులు వసూలు చేస్తున్నారు లంచం పేరు మీద అని కూడా మా దృష్టికి వచ్చింది. అది కూడా సీసీ అధికారి శ్రీనివాస్కి ఒకసారి ఫిర్యాదు చేసినాం. ఆయన అక్కడికి వెళ్ళి ఇది సీసీఐకి సంబంధించింది కాదు, మిల్లుకి సంబంధించిన హమాలీలు కొంతమంది మోసం చేస్తున్నారు అని నాకు తిరిగి సమాధానం చెప్పినారు. మరి నువ్వు ఎందుకు మిల్లుకు నోటీస్ ఎందుకు పంపలేదు? మిల్లు ఒకవేళ నిజంగా అవకతవకలు మోసాలు చేస్తున్నట్టయితే, రైతులను మోసం చేస్తున్నట్టయితే లంచం పేర్ల మీద నువ్వు నోటీస్ ఇవ్వాలి కదా. నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? ఒకవేళ నోటీస్ ఇచ్చినావు అనుకుంటే యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఇవన్నీ ప్రశ్నార్థకాలు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు సీసీఐ మిషన్స్లో తేమ శాతంలో ఇబ్బంది ఉందని చెప్పినారు. కొన్ని రైతు సంఘాల వాళ్ళు వెయిట్ మిషన్స్లో తేడాలు ఉన్నాయని నిరూపించినారు. మనము లంచాల విషయంలో సాక్షాత్తు సీసీఐ శ్రీనివాస్ గారికి చెప్పినాం. ఇట్లా రకరకాలుగా అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు మేము సీసీఐలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్తుంటే, ఇంకోవైపు కొంతమంది పెద్ద మనుషులు ఏం లేవు అంతా బాగుందని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఊర్లో.
కాబట్టి మనం ఏం చేసినామంటే ఈమెయిల్ ద్వారా విజిలెన్స్ అధికారులకు గతంలో ఫిర్యాదు చేసినాం. ఇవన్నీ నేను ఇందాక చెప్పిన విషయాలన్నీ తెలియజేస్తూ ఫిర్యాదు చేసినాం. ఏమని? సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏవైతే అవకతవకలు ఉన్నాయో వాటన్నింటినీ బహిర్గతం చేయండి, మేము చెప్పిన విషయాలన్నీ కరెక్టా కాదా క్రాస్ చెక్ చేసి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోండి అని గతంలోనే విజిలెన్స్కు ఫిర్యాదు చేసినాం. ఇది ఫిబ్రవరి 6వ తారీఖు నాడు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి కథనం ఆధారంగా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారికి ఆదోనిలో సీసీ కేంద్రాలు ఎన్ని ఉంటే అన్నింటి మీద మరొకసారి విచారణ చేయాలా, స్టాక్ రిజిస్టర్లు మరొకసారి చెక్ చేయాలా, పత్తి బేల్స్ స్టాక్ ఆధారంగా ఉన్నాయో లేవో చూసుకోవాలా, స్టాక్ ఆడిట్ను మరొకసారి సమర్థవంతంగా నిర్వహించాలా. ఇట్లా నిర్వహించగలిగితేనే రైతుల్లో నమ్మకం కలుగుతుంది, వ్యాపారవేత్తల్లో నమ్మకం కలుగుతుంది. లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి సీసీఐ సీజన్కు రైతు రాడు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తి స్థాయిలో అవకతవకలు ఉన్నాయనేటువంటి విషయం వాస్తవము. ఇప్పుడు కూడా ఈ కథనం ఆధారంగా మేము ఏం చెప్తున్నామంటే ఎవరైతే అవకతవకలు పాల్పన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. మరొకసారి విచారణ చేసి ఎవరికి వాడు నా తప్పు లేదంటే నా తప్పు లేదన్నట్టు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అధికారులు కూడా దీంట్లో ఉన్నారేమో ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అధికారులు నిజంగా ఇటువంటి విషయాల్లో పాల్పడినా ఇండైరెక్ట్గా సహకరించిన వారి మీద కూడా చర్యలు తీసుకోండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పత్తి ప్రైవేట్ మిల్లు వాళ్ళు పత్తిని కొనుగోలు చేస్తారు, సీసీఐ వాళ్ళు కూడా పత్తిని కొనుగోలు చేస్తారు. రెండు ఒకే దగ్గర పెడుతున్నారు. ఈ పత్తి ఎవరిదే అంటే సీసీఐ అయినా నాదంటాడు, ఈ పత్తి ఎవరిదే అంటే మిల్లు అయినా నాదంటాడు. ఈ రెండింటిని ఒకే దగ్గర కలిపి పెట్టొద్దని మా డిమాండ్. దీని కారణంగా కూడా గందరగోళం పరిస్థితి నెలకొల్పేది. ఎవరిని తక్కువ చేసేదో ఎవరిని కించపరిచేదో కాదు, ఇవి అవకతవకలు జరుగుతున్నాయి. సొసైటీలో రైతుల ద్వారా డబ్బును మనం పత్తి రూపంలో తీసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ కింద తిరిగి డబ్బుని ఇస్తున్నాం సీసీఐ ద్వారా. అటువంటిప్పుడు మనం బాధ్యతాయుతంగా లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆదూరి విజయకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. ఈ 3 కోట్ల అవినీతి జరిగింది కదా, ఇది మరి ప్రజాధనమే కదా వృధా అయింది. 3 కోట్లని మీరు అంటున్నారు, పేపర్లో వచ్చింది. కానీ అది నిజంగా 3 కోట్ల 10 కోట్ల 30 కోట్ల అని తేల్చాల్సిన విషయం ఉంది. ఉట్టిగా అది పేపర్లో 3 కోట్లని వచ్చింది. నేను అదే కోరేది, అది 3 కోట్లు కాదు 10 కోట్ల 20 కోట్ల ఉంటుంది అనేది మా యొక్క అనుమానం. ఈ అనుమానాన్ని తీర్చవలసినటువంటి అవసరం అధికారుల మీద ఉంది. కాబట్టి మేము కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాం. ఈ పత్రిక పరంగా చూసిన వాళ్ళంటే సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేసినారు అన్న, అంటే ఇందులో కూటమి నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అనే అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఏ రకంగా తీసుకోవచ్చు? కూటమి నాయకులైనా కూటమి కాని నాయకులైనా తప్పే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. కూటమి నాయకుడు ఎంత పెద్ద నాయకుడైనా చర్యలు తీసుకోవాలా, కూటమిలో లేని నాయకుడు ఎంత పెద్ద నాయకుడైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.